మీదుగా ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే వారిద్దరిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. కోసాల గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం యొక్క పాటకి లిరిక్స్ అందించడం జరిగింది. హమ్రీష్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పాలి. సో ప్రార్థన సంధి ఇప్పుడు సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ని మనం వేదిక మీద ఈ చిత్రం వెనకాల చాలా ఆయన పార్ట్ ఉందని చెప్పి, మీరంటే అందరికి ఇష్టం, మీకు అందరు ఇష్టం. అండ్ అఫ్కోర్స్ సత్య అనగానే ఇమీడియట్గా ఆయన ప్రాజెక్ట్తో మనందరినీ కాజల్తో మనందరినీ పలకరించడానికి సత్యభామగా మన ముందుకు వస్తుంది. పవన్ సాధినేని గారిని రిక్వెస్ట్. నాగు గారు ఈజ్ అ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్. ఆఫ్టర్ దిస్ నాగు గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ నాగు గారు. బ్రదర్, ట్రైలర్ లుక్స్ రియల్లీ ఆసమ్. డైరెక్టర్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మీరు బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచి అంటే నేను కొత్తగా పాటలు రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన నా ఫోటోలు తీసేవారు. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాటానికి నేను ఎప్పుడన్నా పక్క జరిగినాను, ముందుకు రా, ఫోటో తీస్తాను, నిలబడు, జనాలకి తెలియద్దా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఎప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎట్టు ఉంది కాబట్టి ఈయనకి బోల్డ్ అంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కళ్ళతో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసమే నేను మైక్ తీసుకున్నాను. దేనికంటే చాలా మాట్లాడాలి. వీళ్ళకి అలాగే మధురై శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికే అన్న చదువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వామ్త్ ఉంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా, అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలామందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పిసరంత ఎక్కువ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేశ్న గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు. ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్. నేను ఇలా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు, నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇంకా పవన్ సాధినేని గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలామంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశికిరణ్ నేమ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్డ్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్టులకి ఫోన్ చేసి, సార్ రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్, మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండరండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైనా. బట్ చాలా కొద్ది మంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ
ప్రవర్తనలో కానీ వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ మాటలో కానీ ఎప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు, ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మన డైరెక్టర్స్ అందరికీ ప్రొడ్యూసర్ సినిమాలు తీసే వాళ్ళకి అనిపిస్తుంది, ఆ రివ్యూస్ చెప్తున్నారు, వీళ్ళ సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలేమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించకుండా ఉండేలా సినిమానే తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు, సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో దాని టైటిల్ సత్య, సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య, పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో, అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు, అమరేష్ అండ్ ప్రార్థన. అండ్ గుడ్ లక్ బ్రదర్, డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు, ఎవ్రీ స్టేజ్ తనని శివాని చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి, నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశా, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అది ఇదని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా ఇంకా హర్ట్ అయ్యా అనమాట. అసలు ఏంటి, మనం అన్నీ వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది ఇదని. ఇంకా అలా స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్న, నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అందరు కొత్తలతో చేసినా కూడా భలే చేసావు అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి, అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ప్రతి ఈవెంట్, ప్రతి ఫంక్షన్, చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు జరిగే ఫొటోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత భక్తి ఉంటే, అంటే తను చేస్తున్న ప్రొఫెషన్తోని వల్ల ప్రొఫెషన్ పైన ఎంత భక్తి ప్రేమ ఉంటే అలా ఎవ్రీ ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్ తన దగ్గర ఉన్నాయి. నన్ను నేను ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసుకోవాలి, 2010లో నేను ఎలా ఉన్నాను అని చూసుకోవాలంటే శివ దగ్గరికి వెళ్తే నేను ఉంటాను అనమాట. అండ్ ఎనీ ఫిల్మ్ మేకర్ తన హిస్టరీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు శివ దగ్గర. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ అనమాట. మిత్రులందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రైలర్ సార్. లైక్ ఇట్స్ రియలీ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్స్ అండ్ యాజ్ డైరెక్టర్. ఐ కెన్ సీ మీ అందరు ప్యాషన్ కనపడుతుంది. ఐ కెన్ సీ ద హోల్ ప్యాషన్
what you put into it. So it's really a great thing. So every nuance really worked for me. So I hope Tamil lo success aina Telugu lo kuda it will be a very good success. So all the best to the whole team. And అందరూ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ మేము అందరం ఇక్కడికి వచ్చామంటే శివ గారు. సో రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం హెస్ బీన్ ఎంకరేజింగ్. అంటే నేను తీసే ప్రతి వర్క్కి శివ గారి కాల్ వచ్చింది అంటే సో ఓకే మంచి పనే చేసాం అంటే మంచి వర్క్ చేసాం మంచి సినిమా తీసాం అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ద వే హీ అప్రిషియేట్స్ ఇస్ రియలీ గ్రేట్. ఆయన చెప్పే రివ్యూలు కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ నిజం చెప్పాలి అంటే లైక్ ఇందా శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక బాధ్యతలకు ఫీల్ అయ్యే ఇక్కడికి అందరం వచ్చాం. ఎందుకంటే మా ప్రతి సినిమాని మీడియా అంత ముందుకు తీసుకెళ్తూ అలా మీడియా నుంచి ఒకళ్ళు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్లీ మా బాధ్యత వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం అనేది. సో ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ఇలానే ఎంతోమంది మీడియా నుంచి కానీ ఆ మీడియా ఫ్రెటర్నీ నుంచి ఇటు డైరెక్టర్స్ వైపు నుంచి మేము అందరం కానీ ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఇమిడిపోయి ఉంటాం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో శివ గారు ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం, ఐ విష్ శివ గారికి ఈ సినిమా ఎంతో మంచి పేరు డబ్బులు తీసుకొచ్చి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. మన నాగు డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మా గుణ 369 సినిమాకి సూపర్గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది. ఆ సినిమాని కూడా ఎంత గట్టిగా చేశాడంటే అందరికీ తెలుసు. ఇవాళ రోజున ఆడపిల్లకి ఏమన్నా అన్యాయం జరిగితే మనోడు సినిమా అనే ట్రైలర్గా వస్తుంది. నేను ఎందుకు ఇందాక వాళ్ళ పేర్లు పర్టికులర్ చెప్పలేదంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళైతే మీడియా నుంచి నాతో పాటు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు, ఇంకొకటి నేను మొదటి రోజు నుంచి ఉన్నోళ్ళు. మా బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఇంట్లో లాగా ఉన్న అర్జున్ అండ్ నాగు. అందుకే నేను చెప్దామని అప్పుడు ఇందాక చెప్పలేదు. అర్జున్ ప్లీజ్ కమ్. వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. అర్జున్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాము. అంటే ముందరగా ఎప్పుడో చూస్తున్నాను, అప్పుడే చెప్పాను శివన్నకి అద్భుతంగా ఉంది ట్రైలరు, చాలా బాగుందన్న, కాన్ఫిడెంట్గా ఉందని. అంటే కాబట్టి పూర్తిగా నాకు ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అని అంటే శివ మల్లాల అన్నతోటి ఉన్నదేంటంటే ఒక సినిమా రివ్యూ అని కాదు, ట్రైలర్స్ ఎప్పుడు వచ్చినా అంటే నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ అన్నిటి గురించి ఆయన రివ్యూ లాగే ఉంటుంది. నాతో షేర్ చేస్తారు ఎప్పుడైనా ఎనదర్ లాంగ్వేజ్, లేకపోతే తమిళ్, తెలుగు, మలయాళం, లేకపోతే ఇంకా ఎక్కడైనా హిందీలో ఏదొచ్చినా కూడా ట్రైలర్ రాగానే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా దాని గురించి ఒక రివ్యూ లాగా నీకు ఉపయోగపడుతుంది అర్జున్ చూడు అని చెప్పి నాకు పంపించేవాళ్ళు అప్పుడప్పుడు. సో నేను గమనించిన దాంట్లో 100 సినిమాలకు ఆయన కనుక ట్రైలర్ చూసి కనుక రివ్యూ చెప్తే 90% ఇప్పటి వరకు అన్నీ సక్సెస్ తప్ప అంటే ఆయన ఏది చెప్పాడు ఎగ్జాక్ట్గా జరుగుతూ వచ్చేది. అంత ప్రొడిక్షన్ ఉన్నటువంటి శివన్న ఈ సినిమా తీసుకున్నంటే చాలా ఆలోచించి చేసి ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ సాధిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నకి ఎలాగో డబ్బులు కూడా పూర్తిగా వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పూర్తిగా అందరితో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా శివన్ ఉన్నప్పుడు నేను కథలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా శివే. మాకు ఫిలిం కవరేజెస్ కోసం ఆర్ఎఫ్సి వెళ్ళాలి అంటే ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్లో మేము ఆర్ఎఫ్సి వరకు ట్రావెల్ చేసే ప్రాసెస్లో చాలా కథలు డిస్కస్ చేసాం. అలాగే నేను ఒక స్టోరీ నెరేట్ చేయడానికి నెరేట్ చేసిన ఒక వ్యక్తి ఎవరంటే శివ. అలా చాలామంది. సో తను ఒక ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చే స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నువ్వు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి, మరిన్ని సినిమాలు చేయాలి. చాలామంది అగ్ర నిర్మాతలు ఒక డబ్బింగ్ సినిమా ద్వారానే నిర్మాతలు అయ్యి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఫ్యూచర్లో శివ కూడా అలాంటి ఒక మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్కి రావటం అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరూ కూడా సినిమా కంటే ముందు శివ గురించే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నా జీవితంలో కూడా శివతో ఒక అనుభవం ఉంది. తను తమిళ్లో ఆడియో లాంచ్ అప్పుడు అంటే ఇది ఆగస్టులో జరిగింది ఆడియో లాంచ్. ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి అన్న ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 9 months. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చే 9 మాసాలు తను సొంతంగా తన భుజాల మీద వేసుకొని ఈరోజు తన బేబీగా ఈ యొక్క సినిమాని మే 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకము విశ్వాసం నాకు ఉంది. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు మీ యొక్క అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇట్లా చిన్న చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ ఎంతోమందికి అవకాశాలు ఇచ్చింది. అలాగే ఈరోజు వచ్చిన డైరెక్టర్ వాలీకి, హీరో అమరేష్కి, ప్రార్థనకి, టీం అందరికి కూడా
పెద్ద సపోర్ట్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శివాకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ ఒక ప్రొడ్యూసర్గా తను ఎదగాలని ఎంతో మేమందరం కూడా ఆశిస్తున్నాము. తను ఒక చెట్టు వాడిపోతూ ఉంటే దాని కింద కూర్చొని తను దారింటి పోయే వాళ్ళు బాటలు పట్టుకొని వెళుతున్నా కూడా దప్పికొస్తున్న నీళ్ళు అడిగి, అమ్మ ఆ చెట్టుకు పోయండి 100 మంది బతుకుతారు, ఆ చెట్టు బాగుంటే అందరూ ఉంటారు, నేను ఎక్కడో ఇంకొకరు వస్తారు నాకు పోస్తారు అనే మనసత్వం తనది అని అనిపించింది. ఆ శివాన్ని చూస్తానే ఈ సత్య సినిమాను వెంటనే మీరు సక్సెస్ అవుతారు, ముందుకు తీసుకుని రిలీజ్ చేయమని కోరాము. వెంటనే తను కూడా ఆలోచించి అన్నీ చూసి ఓకే తీసుకుంటాను చేస్తామని ఎంతో ఆనందంగా అందరికీ తెలిపాడు. అది మాకైతే సంతోషంగా ఉంది. జీవితంలో ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీస్తూ ఎదగాలని కోరుకుంటున్నాం. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. சத்யா நாங்கள் தமிழில் பண்ண படம் ரங்கோலி இப்போ தெலுங்குல சத்யான்ற பேரில் நல்லா ரிலீஸ் ஆகுது. விஜயகுமார் சார் ரொம்ப அழகாக நிறைய டைலாக் எழுதியிருக்காரு. அதுக்கப்புறம் சிவா சார் ரொம்ப தேங்க்யூ சார் இவ்வளோ தூரம் கொண்டு வந்து நிறுத்தினதுக்கு. அதுக்கப்புறம் எங்கள் ப்ரொடியூசர்ஸ் சதீஷ் சார், பாபுரெட்டி சார் தமிழில் அவங்களால முடிஞ்ச அளவுக்கு இந்த படத்தை கொண்டுட்டு போய் நிறுத்தினாங்க. இப்போது தெலுங்குல சிவா சார் இதை கொண்டுட்டு வந்து நிறுத்துறாரு. ரொம்ப சந்தோஷமாக இருக்குது. வர 10ஆம் தேதி இந்த படம் ரிலீஸ் ஆகுது. ஐ மீன் 10th, கமிங் 10th. ஸோ எல்லோரும் போய் தேட்டரில் பாருங்கள். உங்கள் எல்லாருக்கும் கண்டிப்பாக பிடிக்கும்னு நினைக்கிறேன். ரொம்ப சந்தோஷம். தேங்க்யூ. థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి నీడ్స్ నాకు మీళ్ళే ఉన్నారు. లవ్ యూ ఆల్. మీ అందరి వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ. గుడ్ వన్. సో ఉండేది రాలేదు. శివ గురించి చెప్పాలంటే మా మ్యారేజ్ 18 years అయింది. నాతో కంటే కూడా ఎక్కువ మీడియాతోనే ఉంటాడు. నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యాక్చువల్లీ ఆయనకు తెలియదు, నిజంగా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ విత్ మీడియా, సినిమా. బికాజ్ ఆయన అలా ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారనుకుంటున్నాను. పని రాక్షసుడు నిజం చెప్పాలి అంటే. విష్ యూ ఆల్ ద బెస్ట్ శివ. ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, సుజీ ఈరోజు నన్ను ఇలా పొగిడారు, అందరూ పొగుడుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు నన్ను పొగడవు అని. బట్ హీ డిజర్వ్ ఇట్. కంగ్రాచులేషన్స్ శివ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు సత్య మూవీ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుజాత గారు. అందరూ కూడా ఎంత పనుల్లో ఉన్నా కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా నేను చాలా మామూలుగా చూసేసి అది ఎలా ఉందో చెప్దామని వెళ్ళాను. కట్ చేస్తే నాకు చాలా విపరీతంగా నచ్చింది. వెంటనే చెప్పాను దర్శకుడు వాలి మోహన్ దాస్కి, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని. నేను అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ నిహారికతో మద్రాస్ కారమని ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సంఘర్షణ అని ఒక సినిమా కూడా, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. 2 సినిమాలు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇంకో 2 సినిమాలు సైన్ చేస్తున్నాడు పెద్ద బ్యానర్తోనే. ఐఎమ్ వెరీ హ్యాపీ వాలి. నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వేమి తమాషా కాదు. నేను ఇతను వర్క్ చేస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకి పని రాక్షసుడు నిజంగానే ఒక అడ్వాన్స్ పంపించాను. నేను తెల్లవారుజామున 3ంటికి సెల్ ఫోన్ తీసుకొని, సార్ ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్, ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్ అని చెప్పి అన్నాడు. నేను దాని కింద అడ్వాన్స్ రాశాను, ఇది అడ్వాన్సు, నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి నేను పంపించానని బై శివ మల్లాల అని పెట్టాను. అంటే సార్ అది ఎంత అమౌంట్ అని కాదు సార్, అసలుకి నా మీద నాకు ఒక నమ్మకాన్ని తెచ్చారు. తెల్లవారుజాము 4 గంటలకు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరు. థ్యాంక్ యూ సార్, మీరు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తా ఉండేవాడు. అనుకోకుండా ఇందులో నేను సత్యాలోకి వచ్చాను. సత్యాకి నాకు ఏ సంబంధం లేదు యాక్చువల్లీ. దీనికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక సినిమా పర్ఫెక్ట్గా ఉండి అంటే కనుక ఎంత బాగుండి, అది ఏ భాషతో సంబంధం లేకుండా, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికీ తెలుసు. అందుకని నేను ఆ సినిమాని చాలా ప్రేమించాను. కాకపోతే అది డబ్బింగ్ సినిమా, నా స్ట్రైట్ ఫిలిం అనేది మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చూపు చూస్తుంటే కూడా కొంచెం బాధేసేది, కానీ పర్లేదు, అది నిజమే. ఎవరైనా అలానే చూస్తాం, నేనైనా అలానే చూస్తాను. ఇప్పుడు నేను పిలవగానే వచ్చినందుకు నాకు యూఎస్లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వంశీ, వాళ్ళ వైఫ్ పల్లవి కూడా వచ్చారు. అలాగే నా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోబట్టే ఇంతమంది డైరెక్టర్లు, ఒక 8 మంది డైరెక్టర్లు వచ్చి ఒకే వేదిక మీద ట్రైలర్ లాంచ్ అని ఒక మాట చెప్పడం కోసం వచ్చారంటే, బికాస్ నేను వీళ్ళందరూ చెప్తుంటే తెలుస్తుంది. నేను 20 ఏళ్ళుగా
నిజంగా నాకు తెలియదు, మా పెద్దోడు ఎప్పుడు పెద్దోడు అయ్యాడో కూడా తెలియదు, నిజంగా తెలియదు. అంతా క్రెడిట్ అంతా కూడా సుజాత వల్ల జరిగింది. అట్లనే నా ఫ్యామిలీ, నా తమ్ముడు ఎప్పుడు మూర్తి నాకు ఏది కావాలన్నా, నాకు చాలా, నేను మేధావని అనుకుంటారు కానీ నేను ఎవరెవరు ఏ పని చేస్తారో నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటాను, అది నా లక్. అలాగే నాకు పక్కన ఎప్పుడు మూర్తి ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అయిపోతుంది. ఇంకా బాగా కష్టం ఏదైనా వస్తే మామయ్య దాకా వెళ్దాం అనుకుంటా కానీ ఎప్పుడు అంత కష్టం రాలేదు. ఎందుకంటే ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. మ్యాక్సిమం ఎవరన్నా ప్రభు గారి అల్లుడు అనగానే ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూసి కృతజ్ఞతా భావంతో చూస్తాను. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల పోలికలు కూడా వచ్చాయి, బుద్ధులు కూడా వచ్చాయి. ఏం ప్రాబ్లం లేదు మామయ్య, మీరు చాలా మంచి పొజిషన్లోనే, ఎవరికి అన్యాయం చేయలేదు. అందువల్ల మీరు కూడా ఎవడో చిన్న పెద్ద తెలియకుండా 24 శాఖల్లో ఎవడొచ్చినా సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ముందు నిరుత్సాహపరచుకుని ఉంటారు. కొద్ది గొప్ప అబుద్ధి కూడా నాకు వచ్చింది అనుకుంటున్నాను. ముందు నేను కూడా ఏది నో చెప్పను, ఎంతవరకు ప్రయత్నం చేస్తాను ఏదన్నా అవుతుందేమోనని. ఇవన్నీ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం నేను జర్నలిస్ట్గా ఒక సాక్షిలో 13 ఏళ్ళు పనిచేశానంటే ఎంతోమంది సాయం చేశారు. నా పక్కన రెంటాల జయదేవ్ గారు, పులగం చిన్నారాయణ గారు, బుర్రా నరసింహ, మధు, అలాగే భవానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన టైంలో నేను రిపోర్టర్ అయ్యాను, తర్వాత సీనియర్ రిపోర్టర్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రిపోర్టర్గా, ఫోటోగ్రాఫర్గా 2 పనులు చేసి ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి విడిపోయినాక మళ్ళీ నేను ఓన్ కంపెనీ పెట్టుకొని ఇవాళ కూడా ఒక 20 మంది ఎంప్లాయీస్కి నేను కొద్ది గొప్ప, చిన్నదో పెద్దదో 4 ఏళ్ళు లోపలికి పోయేలాగా నేను ఉన్నానంటే వీళ్ళందరి సహాయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడి నుంచి కూడా వెనక్కైతే వెళ్ళను. మీ అందరూ నాకు తోడుండాలి ఎప్పుడు. సత్య సినిమా ఎట్లాగూ May 10th రిలీజ్ అవుతుంది. మన సినిమాని ఎలా చూస్తామో జర్నలిస్టులుగా అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్గా చూసినా ఇందులో చూడటానికి నెగిటివ్గా కనబడిన సినిమా ఇది. ఖచ్చితంగా అందుకే నేను ఒక సినిమా విమియో లింక్ పంపించాలంటే చాలా ఆలోచిస్తాను. కానీ గీతా భగత్ ఎంత మంచి యాంకర్ అంటే స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. అందుకే అమ్మాయికి సినిమా పంపించాను నేను. సినిమా పంపించి మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే యాంకరింగ్ చేద్దరు, కానీ నా బడ్జెట్ అయితే మాత్రం కొంచెం లెస్ ఉందని ఒక మెసేజ్ పెట్టాను. యాక్చువల్లీ ఎవరు చేయరు, బట్ ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి శివగారు పర్లేదు నేను వస్తానన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీకు సినిమా కూడా నచ్చింది అంటే నా నమ్మకం నిజమైందని ఇక్కడ చెప్తున్నాను. అంత జెన్యూన్గా ఉంటుంది ఆ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి. ఇకపోతే మన పేమెంట్ డిస్కస్ చేయవద్దు ప్రభు గారు. ఇకపోతే నేను సినిమా టైంలో ఇప్పుడు వరుసగా నాకు చాలా పనులుంటే విజయ్ కుమార్ గారు నాకు డబ్బింగ్ అనేది ఇక్కడ మీరు చెప్తే తప్ప తెలియదు, అంత బాగా చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేసా కూడా నా సినిమా చేయాలంటే ఆయన చెప్పాడు నాకు ఇంత అవుతుంది అని చెప్పాడు. కానీ తర్వాత సినిమా చూసి సార్ 30 మంది 40 మంది డబ్బింగ్ చేయాలి సార్. చాలా I don't know Telugu, so I'll be speaking in English. First of all, thanks to all media for being a part of this beautiful event, and I'm really happy to share the stage with all of you. Thank you, Vali sir, for giving me this opportunity, and our producers, Satish sir, Babu Reddy sir, and Shiva sir, for for making a way for us to Telugu industry. May 10th, we are releasing Satya, so we all need your support and blessings. Thank you. అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా పీపుల్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చిన యాక్టర్స్, మీ ఆశీస్సులతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ, నాన్న స్వామీజీ, మా మామ ఏఎల్ ఉదయ యాక్టర్, మా తాతయ్య ఏఎల్ అలగప్పన్, మా మేనమామ ఏఎల్ విజయ్, మా మేనమామ ఏఎల్ ఉదయ, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నా లైఫ్లో పెద్ద పిల్లర్స్, ఏ సిచ్యువేషన్లో స్టడీస్కైనా ఈ ఫిలిం కెరీర్గానా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శివ అంకుల్, సచ్ ఎ ప్యాషనేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ, అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. నాకు ఇప్పుడు కూస్ పింపుల్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యా పాడి అన్న, సచ్ ఎ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు ప్రతి సీన్ స్లోగా పద్ధతిగా ఎలా చేయాలో, ఎలా కన్వే చేయాలో అని చెప్పారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ నా అంగపీటి. థ్యాంక్ యూ ఆల్ టు మై కో ఆర్టిస్ట్ ప్రార్థన, కృతిక, షాబీర్, అందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక మంచి ర్యాప్ ఉంది మా లోపల యాక్ట్ చేసినప్పుడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. May 10th వస్తుంది, అందరికీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి తెలుగు